ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. రోజు రోజుకి నాగబాబు చేసినటువంటి కమెంట్స్ వల్ల జనసేన అలాగే నాగబాబు మీద ఉన్నటువంటి ఏదో ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ ఆయన అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాడు, రకరకాల ఇవి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేటప్పటికీ కూడా ఆయన మాట్లాడేది ఆ సబ్జెక్ట్లో అక్కడ జరిగినట్టు ఇన్సిడెంట్ మీద మాట్లాడుతూ ఉంటాడు. ఆయన జనరల్గా ఆయన పందా ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోరు. అంటే పట్టించుకోరు ఇన్ ద సెన్స్ ఎక్కువగా లోపలికి తీసుకోరు. ఒక టార్గెటెడ్గా ఆయన స్పీచ్లు ఎప్పుడు ఉండవు. ఎప్పుడు కూడా ఒక ఆవేశంతో కూడినటువంటి సామాన్యుడు ఎటువంటి ఆవేశపడతాడో అటువంటి ఆవేశం మాత్రమే పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు, మిగతా వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేయరు. ఒక సెలబ్రిటీ కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంటాడు. కాకపోతే నాగబాబు విషయానికి వచ్చేసరికి ఆయన ఒక ఎమ్మెల్సీగా ప్రభుత్వం గౌరవించింది, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అయితేనేమి, కూటమి నేతల సపోర్ట్ అయితేనేమి, కొంచెం పవన్ కళ్యాణ్ గారికి అన్నగా ఉండడం వల్ల సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆయనకి కలిసి వచ్చినాయని చెప్పాలి. అందరికన్నా చాలా ఈజీగానే ఎమ్మెల్సీ అయిపోయాడని చెప్పాలి. మిగతా సీనియర్ నాయకులు లేకపోతే సీటరా నాయకులకి కూడా ఇంత కష్టం లేకుండా అయితే అంత ఈజీగా నాగబాబు ఒక ఎమ్మెల్సీగా అయితే అవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి కానీ ఓన్లీ వేదికల మీద తప్ప, ఆ వేదిక అంటే ఆల్రెడీ క్రియేట్ చేయబడుతుంది కాబట్టి ఆ వేదిక మీద తప్ప ఎక్కడైనా సమస్యల గురించి కానీ లేదంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శల మీద కానీ ఆయన ఎక్కడ ఈ రోజు వరకు మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు. సో ఇటువంటి మాట్లాడకుండా ఒక సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే నేను సినిమాలు మానేద్దాము అని అనుకునే టైంలో ఆయన పార్టీని నడపాలి కాబట్టి సినిమా తీస్తున్నానని మాట్లాడడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. నాగబాబుకి శివాజీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ లేదంటే ఒక కామన్గా మాట్లాడాడు, ఒక తెలుగుగా మాట్లాడాడు అని అయితే ఆయన అనుకుంటున్నాడు. కాకపోతే అంత అవసరం లేదు. ఇటు సినిమాని రాజకీయాన్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి వ్యక్తిగా ఈరోజు నాగబాబు ఉన్న స్టేజ్ అయితే అది. ఏ ఒక పక్షానికి కూడా వరకూడదు రాజకీయ నాయకుడు అనేవాడు. ఒక్కొక్కసారి ఇక్కడ తప్పు ఉంటుంది, ఒక్కొక్కసారి అక్కడ ఒప్పు ఉంటుంది, జరిగే అటు ఇటు కూడా అవ్వచ్చు. కాబట్టి మనం ఎవరో ఒకవైపు మాత్రమే స్టాండ్ తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళందరి దగ్గర మనం ప్లస్ ఎక్కువ శాతం మంది దేన్నైతే కోరుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే జనసేనకు సంబంధించి కానీ అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ పార్టీని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నాగబాబు మాట్లాడిన మాటల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడాడు, వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు కదా, ఈయనకెందుకు ఎవరికే లేనటువంటి దోల ఈయనకెందుకు మాట్లాడడం, కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇటువంటి ఎక్కువ మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఏమి చెయ్యకపోయినా పర్లేదు, ప్రజా సమస్యల మీద పోరాడకపోయినా పర్లేదు, మాట్లాడకపోయినా పర్లేదు, అలాగే ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శల మీద కూడా నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు. ఒక మంచి పాయింట్ని ఎవరైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెస్ చేసిన దానికి నువ్వు సపోర్ట్ చెయ్యాలి. చెయ్యకపోగా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలామందికి నచ్చట్లేదండి. సో నాగబాబు ఇటువంటి కామెంట్స్ ఖచ్చితంగా చేయకుండా ఉండాల్సిందే. చేసి ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడని చెప్పాలి. రేపొద్దున ఎమ్మెల్సీలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పదవినే ఆయన తీసుకోగలరు తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రత్యక్ష ఎలక్షన్లో ఈయన పోటీ చేయాలనంటే ఇది ఒక అస్త్రం కింద అయితే వేరే పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాడుకుంటారు. సో ఈ కామెంట్స్ చేయడం వల్ల డ్యామేజ్ పార్టీకి ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా నాగబాబుకి అయితే డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని చూసి మాత్రమే ఈయన ఇంకా టాలరేట్ చేస్తున్నారని చెప్పాలి. లేకపోతే ఇంకా విపరీతంగా అన్వేషణ నా అన్వేషణ లేకపోతే ప్రకాష్ రాజునో తిట్టిన దానికన్నా కూడా 1కి 100 ఇంతలైతే ఖచ్చితంగా ఈయన కూడా కామెంట్ చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నయ్యనో లేదంటే చిరంజీవి గారి యొక్క తమ్ముడనో ఖచ్చితంగా ఈయన్ని ఏమీ మాట్లాడకుండా వదిలేస్తున్నారు, పెద్దగా మాట్లాడకుండా వదిలేస్తున్నారు. లేకపోతే ఈరోజు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ ట్రెండింగ్ పర్సన్ ఎవరైనా ఉండుంటే అది ఖచ్చితంగా నాగబాబు అవుతుంది. చాలా తక్కువ కమెంట్స్ తోటి, చాలా తక్కువ వ్యతిరేకతతో అయితే ఆయన చాలామంది బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళకున్నటువంటి బ్యాలెన్స్డ్గా మాట్లాడేది కూడా నాగబాబుకి రాలేదని అయితే నేను అనుకుంటున్నాను. సో నాగబాబు గారు ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరు ప్రతిపక్షాలు చేసేటటువంటి మీ నాయకుడి మీద చేసేటటువంటి అంబటి రాంబాబు లేకపోతే ఇంకొకళ్ళు సోన్సో ఎవరైనా కానివ్వండి, అధికార పక్షం మీద ప్రతిపక్షం ఖచ్చితంగా కమెంట్లు చేస్తుంది. దాన్ని మీరు తిప్పికొడితే మిమ్మల్ని ఇంకా ప్రజలు ఇష్టపడతారు. కనీసం మీ పార్టీ వాళ్ళు అయితే ఇష్టపడతారు. మీకు సంబంధం లేని టాపిక్ను ఇంకోటి ఏదో జనరల్గా జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ మీద వచ్చేసి మీరు అనవసరంగా మీరు మాట్లాడడం వల్ల మీ మనుషుల్ని మీరు కోల్పోతారు. అలాగే ఉన్నటువంటి ప్రతిపక్షానికి మీరు ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో
కొంచెం ఉంటే మంచిదని అయితే జనాల అభిప్రాయం. అందరి అభిప్రాయం కూడా అలానే ఉంటుంది. ఎక్కువ శాతం జనం అయితే అలాగే అనుకుంటున్నారు, జన సైనికులు కూడా అలాగే అనుకుంటున్నారు. కాబట్టి సో నాగబాబు గారు మీరు కొంచెం అప్పుడప్పుడు ఉంటే మంచిదనేది నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్, నాగబాబు గారికి సంబంధించి ప్రజలైతే ఇలా అనుకుంటున్నారు. చాలామంది ప్రజలే ఎక్కువ మంది అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నాగబాబు మూసుకుంటే మంచిదా లేకపోతే మాట్లాడితే మంచిదా అన్నది మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాగబాబుకి అనవసరమైతే అనవసరమని, లేకపోతే అవసరమైతే అవసరమని మీరు ఎలా అనుకుంటే అలా కమెంట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.